యేసయ్యా 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 నీ పని చేయుట అనునిత్యము నాకు యేసయ్యా చేయుట అనునిత్యము నాకు నీ కొరకే నీ కొరకే పరుగెత్తాలని నీ పని చేయుట అనునిత్యము నాకు యేసయ్యా నీ పని చేయుట అనునిత్యము నాకు యేసయ్యా నీ పని చేయుట అనునిత్యము నాకు ఏ క్షణమైనా ఏ దినమైనా ఏ గడియైనా ఎంత మీరైనా ఏ క్షణమైనా ఏ దినమైనా ఏ క్షణమైనా ఎంత మీరైనా పని చేయుట అనునిత్యము నాకు యేసయ్యా నీ పని చేయుట అనునిత్యము నాకు యేసయ్యా నీ పని చేయుట అనునిత్యము నాకు యేసయ్యా నీ పని చేయుట
వరకు నీతో ఒక తీర్మానం చేసుకున్నాను. ఒకసారి అలాగందరూ ప్రభువా యూదా వారి వలె మా జీవితాల అభివృద్ధి కావాలి ప్రభువా. యూదా వంశము దీవించబడినట్లుగా మేము దీవించబడాలయ్యా. మా జీవితాల్లో ఇంకా మేము ఆశీర్వాదాలు అనుభవించలేని స్థితిలో మేము ఉన్నాము. అలా ఉండకూడదయ్యా. మేము ఇంకా నిష్ఫలమైనటువంటి జీవితాల్లో మా జీవితాలు ఉన్నాయేమో అయ్యా. ఈ రాత్రి అలాంటి జీవితం మాకు వద్దయ్యా. మా కొరకు నీ సన్నిధి ప్రసన్నత కలిగినటువంటి నీవు నివాసం చేసేటువంటి జీవం కలిగినటువంటి నీ మహిమతో నిండుకున్నటువంటి మందిరాన్ని నువ్వు మాకు ఇచ్చావయ్యా. ఆ మందిరాన్ని మేము ప్రేమించేటువంటి వారిగా, ఆ మందిరాన్ని మేము దేవా ప్రేమించేటువంటి వారిగా, మందిరము కొరకు ప్రార్థించేటువంటి వారిగా అయ్యా మేము ఉండాలయ్యా. అయ్యా మందిరపు పనిని మేము చేయాలి ప్రభువా. ఆ మందిరాన్ని నింపే పని మాది ప్రభువా. మీ కొరకు ఫలభరితమైనటువంటి జీవితాలుగా ఉండాలి. ఆ ఫలభరితమైనటువంటి జీవితాలు అనేకులకు దీవెనకరంగా ఉండాలయ్యా. మా అభివృద్ధి అనేకులకు ఆశీర్వాదకరంగా ఉండాలి. మా అభివృద్ధి అనేకులకు ఆశ్చర్యాన్ని కలిగించాలి ప్రభువా అంటూ ఒక తీర్మానం చేసుకున్నాము. ఒకసారి అందరం అలాగే పైకి లేసి నిలబడదాం. అందరం అలాగే పైకి లేసి నిలబడే దేవుని సన్నిధిలో ఒక చిన్న తీర్మానం చేసుకోండి పిల్లగారా. దాదాపుగా 1.5-2 గంటలు దేవుడు మాట్లాడినప్పుడు ఒక 2 నిమిషాలు దేవుడితో తీర్మానం చేసుకోకుండా ఈ ప్రాంతం నుంచి వెళ్తే అది నీకు నాకు మనకు ఎవరికి కూడా ఆశీర్వాదకరంగా ఉండదు. ప్రభు సన్నిధిలో ప్రభు మనతో మాట్లాడినప్పుడు మనం ఒక తీర్మానం చేసుకోవాలి. ప్రభు సన్నిధిలో ఒక చిన్న తీర్మానం చేసుకుందాం. ప్రభువా మా జీవితాలు ఆశీర్వాదకరంగా ఉండాలి. మా జీవితాలు దిగజారు పరిస్థితిలో ఉండదు. అందరు కళ్ళు ముద్దాం పిల్లలు. అందరు కళ్ళు మూసి ప్రభు సన్నిధిలో ఆయన ముఖ దర్శనాన్ని చేస్తూ ఆయన దగ్గర ఒక చిన్న మాట, ఒక ప్రమాణం, ఒక తీర్మానం చేసుకున్నాం. ఈ తీర్మానాన్ని బట్టే దేవుడు నీ జీవితాన్ని ఆశీర్వదించబోతూ ఉన్నాడు. ఈ తీర్మానాన్ని బట్టే దేవుడు నిన్ను హెచ్చించబోతూ ఉన్నాడు. ఈ తీర్మానాన్ని బట్టే యూదా వంశము వర్ధిల్లినట్లుగా, యూదా వంశము వృద్ధి అయినట్లుగా నీ జీవితాన్ని, నీ కుటుంబాన్ని, నీ సంఘాన్ని దేవుడు వర్ధిల్లింపజేయబోతూ ఉన్నాడు. దేవుని సన్నిధిలో తీర్మానం చేసుకోయ్యా. నా జీవితం ఎప్పుడు నేను స్తుతి కలిగి ఉంటాను. నిన్ను స్తుతించే అనుభవంలో నా జీవితం ఉంటుందయ్యా. అయ్యా నీ మందిరాన్ని ఎప్పుడు కూడా నేను విడిచిపెట్టను ప్రభువా. నా ప్రాణం పోయే స్థితి వచ్చినా కూడా నీ మందిరాన్ని నేను విడిచిపెట్టనయ్యా. నేను నా ఇంటి వారును యెహోవా మందిరములో నిలవబడుతాం ప్రభువా. తీర్మానం యూదా ప్రజలు చేసుకున్నటువంటి తీర్మానం చేసుకోగలుగుతావా? దేవుని సన్నిధిలో ప్రియులారా ఉన్నటువంటి ఆశీర్వాదాలను పొందుకోవాలంటే ఈ తీర్మానం అవసరం. దేవుని సన్నిధిలో తీర్మానం చేసుకోవాలి. అంతం వరకు, మరణం వరకు, అయా నీ రాకడ పర్యంతం వరకు, నేను ఈ లోకాన్ని విడిచి నీ దగ్గరకు చేరేంత వరకు యేసు నీతోనే ఉంటానయ్యా, నీ సన్నిధిని విడిచిపెట్టనయ్యా అంటూ ఒక తీర్మానం చేసుకో. అక్క, అన్న, తమ్ముడు, అమ్మ, ఈ తీర్మానం నీ జీవితాన్ని ఆశీర్వాదం నడిపిస్తుంది. ఈ తీర్మానం ఈ మందిర ప్రతిష్ట కూడికలో దేవుని సన్నిధిలో ఒక తీర్మానం చేసుకోవాలి. ఇది నీ కొరకే ఏర్పాటు చేయబడినటువంటి కూడిక. ప్రభు సన్నిధిలో ఆపదలు వచ్చిన, ఆదరణకరమైన, అయిన వారు వెలివేసిన, అనాదిగా మిగిలిపోయిన యేసయ్యా ప్రాణాపాయ స్థితి నాకు వచ్చిన అంతం వరకు నేను నీ సన్నిధిని విడిచిపెట్టినాయని ఒక చిన్న తీర్మానం చేసుకుంటావా? ఆపదలు ఎన్ని వచ్చినా ఆదరణ లేక కుమిలిపోయినా, అయిన వారు వెలివేసిన, అనాథగా మిగిలిపోయినా యేసయ్యా అంతం వరకు, నా మరణం వరకు నీతో ఉండేదా. అతిశయ కిరీటం నేను పొందేదా. నా మరణం వరకు నీ సన్నిధి విడిచిపెట్టినయ్యా. నా మరణం వరకు ప్రభువా నేను ఎన్నడూ కూడా నేను విడిచిపెట్టినయ్యా. ప్రభు సన్నిధిలో తీర్మానం చేసుకోవాలి. నీ తీర్మానాన్ని బట్టి నీ ఆశీర్వాదం, నిర్ణయాన్ని బట్టి నీ ఆశీర్వాదం నీ చేతిలోనే నీ దేవుడు నీ ఆశీర్వాదాన్ని పెట్టాడు. నిర్లక్ష్యం చేయకో. నిర్లక్ష్యానికి తప్పదు భారీ మూల్యం. ఆ నిర్లక్ష్యం నిన్ను దేవుని యొద్ద నుంచి అనేక దీవెనలకు దూరం చేస్తా ఉంది. ఇంకా నువ్వు నీ స్థితి ఎప్పుడో మారిపోవాలి, కానీ నువ్వు అలక్ష్యం చేయబట్టే నీ స్థితి మారకుండా ఎలాగే ఉంది.
స్థితిని మార్చుకో. స్థితిని మార్చగలుగుతుంది. దేవుని మందిరం నిన్ను ఉన్నతమైన స్థితిలోనికి తీసుకురాగలుగుతుంది. తీర్మానం చేసుకో. ప్రార్థన చేస్తా. సర్వకృపానిధి దేవా, గొప్ప తండ్రి, నీ ఘనమైన నామానికి స్తోత్రం. ఇంతవరకు నీ నామ మహిమార్థమై మందిర ప్రతిష్ఠ ఆరాధనలో నువ్వు జరిపించిన విధానాన్ని బట్టి మీకు స్తోత్రాలు కూడా. అయ్యా, మీ ఆత్మ చేత నింపి మీరు నడిపించారు. మీరు నాతో మాతో అందరితో మాట్లాడారు. అయ్యా, అటువంటి అనుభవాలు మేము కలిగి ఉండి యూదా వంశపు వారి వలె అత్యధికమైనటువంటి దీవెన మీరు నీ యొద్ద నుంచి పొందాలని మేము ఆశపడుతూ ఉంటున్నది. మా ఆశను తీర్చి తృప్తిపరచమని నీ బిడ్డలు తీసుకుంటున్నటువంటి తీర్మానంలో ఒక స్థిరత్వాన్ని దయచేసి తీర్మానాన్ని విడిచిపెట్టక అంతం వరకు, మరణం వరకు, నిరాకడ పర్యంతం వరకు ఆ తీర్మానంలో నిలవబడి ఈ దీవెనలు పొందుకునేటువంటి కుటుంబాలుగా, సంఘంగా, సంఘ క్షేమాభివృద్ధి కొరకు తండ్రి సేవకుడు అయా మీరు సంతోషపడేటువంటి జీవితాన్ని సంఘమంతా జీవించడానికి, ఆశీర్వదించబడడానికి కృప చూపించి ముందుకు నడిపించుకున్నాను. అయ్యగారిని బట్టి, అమ్మగారిని బట్టి మీకు స్తోత్రాలు. మీరు ఇచ్చినటువంటి పరిచర్యలను బట్టి మీకు వందనాలు. ఇంకా మీ దాసులు పడుతున్నటువంటి ప్రయాసను అయ్యా మీరు చూస్తున్నందుకు స్తోత్రాలు. అంచెలంచెలుగా వర్ధిల్లింప చేయమని నీ కృపకు దేవా తండ్రి మమ్మల్ని మేము సమర్పించుకుంటూ ఈ పరిచర్యను సమర్పిస్తూ యేసుక్రీస్తు ప్రభుల వారి ఘనమైన నామములో కృతజ్ఞత స్తుతి స్తోత్రాలు చెల్లించి ప్రార్థించడికి వేడుకుంటూ ఉన్నాను ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్. పిల్లరా, అందరు కూర్చున్నాం. మీ అందరికీ ప్రభు పేరట వందనాలు. ఈ సమయాన్ని ఇచ్చినటువంటి ఆత్మీయ దైవజనులు కాలేబయ్య గారికి, అమ్మగారికి మరొకసారి హృదయపూర్వకమైన వందనాలు తెలియచేస్తూ ఉన్నాను. మీ అందరికీ కూడా విసుకొచ్చిన, నిద్రొచ్చిన, తోగతాయినా, విసిగించుకుంటాయినా, మెడకపడ్డ పాము కరవక తప్పదు అన్నట్లుగా కూర్చొని ఆవలించుకుంటా ఎంతసేపు దేవుని వాక్యాన్ని వినందులకి మీ అందరికి కూడా ప్రభు పేరట వందనాలు. మిమ్మల్ని ఒక మాట అడుగుతాను, చేస్తారా నా కొరకు? చప్పట్ల కంటే కూడా ఒక మాట అడుగుతాను. మీ నుంచి నాకు ఒకటి కావాలి, అది ఇచ్చి పంపిస్తానంటే ఖచ్చితంగా నాకు చప్పట్ల కంటే అది కావాలి. మీ అడుగుతాను, ఇస్తారా? ఇవ్వగలిగింది అడుగుతానండి, ఇవ్వలేంది అడగలేను. ఇస్తారా? ఈ గాడిద కొరకు ప్రార్థన చేయండి. దాని కొరకు, ఎందుకంటే ఈ గాడిదలు ఏమీ లేదు. ఏమైనా ఉందా? ఈ గాడిదలు ఏమీ లేదు. ఒకప్పుడు కట్టబడినటువంటి గాడిద. ఈ గాడిదలు ప్రభు ఇప్పాడు. ఈ గాడిద స్వరంలో కానీ, ఈ గాడిది శరీరంలో కానీ, ఈ గాడిద మీద ఆయన కూర్చున్నాడు. ఆయన కూర్చున్నాడు కాబట్టే ఈ గాడిద ఈ ప్రాంతానికి వచ్చింది. లేకపోతే ఈ గాడిద విలువలేని గాడిద. ఈ గాడిద ఎక్కడ ఉండేదో, అసలు ఉండేదో చచ్చేదో కూడా ఎవరికి తెలియదు. దేవుని ఉన్నతమైనటువంటి కృపను బట్టి ఈ గాడిద కొరకు ప్రార్థన చేయండి. కుటుంబం కొరకు ప్రార్థన చేయండి. దేవుని ఉన్నతమైన కృపలో దేవుడు ఒక 2 సంఘాలు దేవుడిచ్చాడు. చర్చిస్ అయితే ఇంకా కట్టబడలేదు, కానీ పరిచర్య అయితే ప్రారంభమైంది. ముస్లిమ్స్ మధ్య పరిచర్యను ప్రారంభం చేసి 1 సంవత్సరం నుంచి కొనసాగిస్తూ ఉన్నాం దేవుని పిలుపు మేరకు. కాబట్టి నెల్లూరు ప్రాంతంలో పరిచర్య కొరకు ప్రార్థన చేయండి. మరలా ఇప్పుడు తిరిగి నేను మళ్ళీ వెంటనే ప్రయాణం ఇవ్వాలి. ఎందుకంటే మా సంఘస్థులు రేపు రాత్రి ప్రార్థన పెట్టుకోండి అయ్యా అంటే, లేదంటే రేపు ఉదయమే ప్రార్థన పెట్టుకుంటాం, మీరు ఎట్టకేళ్ళకి నాకు సంబంధం లేదు, మీరు వచ్చేసి ఎలా అన్నారు. ఇక ఏం చేద్దాం? సేవకులకి అటు ఇటు అన్ని తెప్పలు ఉంటాయి. కాబట్టి ఉదయాన్నే అక్కడికి వెళ్ళాలి. కాబట్టి ప్రార్థన చేయండి రాత్రి ప్రయాణం కొరకు. దేవుడు మీ ప్రార్థనని క్షేమకరంగా నడిపించాడు. తిరిగి క్షేమకరంగా గృహానికి చేర్చులాగిన మీ అనుదిన ప్రార్థనలో ఈ గాడిద కొరకు, ప్రయాణాల కొరకు ప్రార్థించవలసిందిగా ప్రభు పేరట మీ అందరికీ మనవి చేస్తూ మరొకసారి అయ్యగారికి, అమ్మగారికి మరియు బాబీ బ్రదర్కి కూడా ప్రభు పేరట వందనాలు తెలియజేస్తూ ఈ సమయాన్ని దేవుని సేవకులకు నేను ఇస్తూ ఉన్నాను. హల్లెలూయా. హల్లెలూయా. మంచిది, చాలా సంతోషం. సుమారు 2 గంటల పైబడి దేవుని యొక్క ఒక ప్రక్క వాక్య వర్తమానాన్ని అందిస్తూ, మరొక ప్రక్క చక్కటి పాటలు వారు స్వరపరిచి రాసి, వారు గానము చేకూర్చి పాడినటువంటి చక్కటి పాటలు పాడి మన మధ్యలోనికి వచ్చి మనల్ని ఉద్యోగపరిచినటువంటి దైవజనులకు మొదట మా కుటుంబం తరపున, ఈ సంఘం తరపున, కూడి వచ్చిన మీ అందరి తరపున వారికి ప్రత్యేకమైన వందనాలు తెలియపరుస్తూ ఉన్నా. దగ్గరగా చెప్పట్లు కొడుతూ దేవుని నామాన్ని మహింపరుస్తాం.
ఈ రోజున ఒక సేవకుని ఆహ్వానించాలంటే దానికి ముందు చాలా ప్రాసెస్లు ఉంటున్నాయి. ఎలాగైతే ఒక సినిమా హీరోకి ముందు ఒక పిఆర్ఓ ఉన్నట్టు, ముందు వాడిని మీట్ అయ్యి ఆ తర్వాత లోపలికి వెళ్ళి అక్కడ కలిసినట్టు, ఇలాంటి వాతావరణం ఈ రోజున సేవకులను కలవడానికి కూడా ఏర్పడుతూ ఉంది. అలాంటి పరిస్థితుల్లో కేవలం మా బావగారు ఆలోచన చేసినప్పుడు ఈయన కొన్ని పెడదాం, మన ప్రాంతానికి రాలేదు కదా, కాస్త క్రొత్తగా ఉంటుందని ఆలోచన చేసినప్పుడు దేవుని కృపను బట్టి వారి యొక్క పాటల దగ్గర నెంబర్ ఉంటుంది యూట్యూబ్లో, ఆ నెంబర్కి ఫోన్ చేసిన వెంటనే రెస్పాండ్ అయ్యారు. ఆ ప్రకారముగా ఈరోజు మన మధ్యలోనికి తమ్మును తాము తగ్గించుకొని అలాగున ఆహ్వానించినప్పటికీ మన మధ్యలోనికి దూర ప్రాంతం నుంచి ఖాళీ లేకపోయినప్పటికీ మన మధ్యలోనికి రావడం అనేది చాలా గొప్ప విశేషం. అందును బట్టి మనం ప్రభువుని ఎంతగానో స్తుతించాలి. దగ్గరగా స్వరం ఇది చెప్తాం, హల్లెలూయా హల్లెలూయా. మంచిది. వారు కోరింది ఒకటే, వారి పరిచర్యల కొరకు, వారి కొరకు, వారి ప్రయాణాల కొరకు ఎల్లప్పుడూ కూడా మీ అనుదిన ప్రార్థనలో జ్ఞాపకం చేసుకునండి. మన మధ్యలో ఉన్నటువంటి దైవజనులు దైవ సహాయమయ్యగా చివరి ప్రార్థన చేసి దీవిస్తారు. దయగలిగిన తండ్రి, జీవాధిపతి, నమ్మదగిన దేవ, చాలిన దేవ, గొప్ప దేవ, రాత్రికాల సమయం నుంచి ప్రారంభమైన ఈ కూడికలను నీవు రాత్రి ఘనముగా జయకరముగా జరిగించి ఈరోజు మధ్యాహ్న కాల ఉదయకాల సమయంలో నీ మందిర ప్రతిష్టతను దీవెనకరముగా ఆశీర్వాదకరంగా ఈ ప్రాంత ప్రజలకు అందరికీ ఉన్నతమైన మందిరాన్ని ఇక్కడ సిద్ధపరిచి ప్రభు ఈ రాత్రి సుదీర ప్రాంతం నుంచి వచ్చిన నీ దాసులను బట్టి, వారికి ఇచ్చిన నీ తలాంతులను బట్టి, వారిని వాడుకున్న విధానాన్ని బట్టి, వారు విత్తిన ప్రతి విత్తనమును ప్రతి వారి జీవితంలో ఫలింపజేసి తగిన కృప దయచేయమని, నీ దాసుల యొక్క ప్రయాణమును సుదీర ప్రాంతం నుంచి వచ్చిన వారి ప్రయాణం అంతట్లో నీ తోడు కృప దయచేసి వారి సంఘాలను, వారి పరిచయం, వారి కుటుంబాన్ని దీవించి నీ నిత్య కృపలో స్థిరపరిచి బలపరచమని ప్రార్థిస్తూ ఉన్నాను. ఈ యొక్క సేవను, ఈ పరిచర్యలను, ఈ దాసుల కుటుంబాన్ని, సంఘాన్ని, సంఘ బిడ్డలందరినీ, చేరువచ్చిన బంధుమిత్రులు, కుటుంబ సభ్యులు, ఆశ కలిగిన చేరువచ్చిన బిడ్డలందరినీ మీరు దీవించి రేపు ఎల్లుండు జరిగిన కార్యక్రమం అంతటినీ ఈ చేతులకు అప్పగిస్తూ ఈ రాత్రి విడువబడుతూ వెళుతూ ఉండగా ప్రయాణాల్లో, రాకపోకల్లో, వాహనాల చుట్టూ, బిడల చుట్టూ నీ సన్నిధి తోడుగా ఉంచి మీరే క్షేమకరమైన ప్రయాణాలు, క్షేమకరమైన కృపను దయచేయమని, ప్రతి వారికి మీ సన్నిధి తోడుగా ఉంచమని, బిడ్డలందరినీ, ఈ ప్రాంతంలో చేరవచ్చిన బిడ్డలందరినీ ఈ దూరదర్శన యంత్రము ద్వారా వినిన బిడ్డలందరినీ మీరు దీవించి ఆస్వాదించి మీరే మహిమ, ఘనత, ప్రభావాలు పొందుకోమని యేసు పరిశుద్ధ నామమున అడుగుతున్నాను పరమ తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ అన్యోన్య సహవాసము ఈ పరిచర్యలకును, ఇంతవరకు వాక్యం ఇచ్చిన నీ దాసులకును, కూడా వచ్చిన సంఘ బిడ్డలకును అంతటందరికీ నీ సదాకాలము తోడయుండును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. మంచిది. ప్రార్థించిన దైవజనులకు ప్రత్యేకమైన వందనాలు. మీ అందరికీ కూడా భోజనాల కార్యక్రమం ఉంది. ఇక్కడే కూర్చున్నట్లయితే, సిద్ధపడినట్లయితే యవన బిడ్డలు మీకు పరిచయం చేస్తారు. ప్రతి ఒక్కరు కూడా భోజన కార్యక్రమాలకు సిద్ధపడండి. సేవకులైన వారికి మందిరంలో ఏర్పాటు చేస్తారు. అంచేత మరలా రేపటి కాలంలో పగలు 10 గంటలకి ప్రారంభమవుతుంది. రేపు రాత్రి చివరి రాత్రి కనుక 6:30 గంటలకి ప్రారంభించడానికి చూస్తాం. దేవుని కృపను బట్టి అలాగున సిద్ధపడండి. రేపు మక్బుల్ గారు, రాజమండ్రిలో పరిచర్య చేస్తున్నటువంటి మక్బుల్ గారు రేపు పగలు రాత్రి మనతో ఉంటారు. అంచేత మీతో పాటు మిగిలిన వారందరూ, సంఘ బిడ్డలైన వారందరినీ కూడా దేవుని చివరి రోజు సభలోనికి తీసుకుని రండి. ప్రతి ఒక్కరు కూడా దేవుని ఆశీర్వాదాలు పొందండి. ఈ మాటలు మన అందరి వినికిడిలో ప్రభు దీవించును గాక. వయసులో అందరూ కూడా భోజనాలకు సిద్ధపడండి.